ప్రకృతి వనం ప్రసాద్ గారు మదనపల్లి నుంచి మనకి లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం. ప్రసాద్ గారు, ఈ రిపోర్ట్స్ అవి మీరు జనరల్గా చూస్తూనే ఉంటారు. సో ఆన్ అన్ యావరేజ్ ఒక 33-34% పురుషులు మహిళల్లో కూడా ఓవరాల్గా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అధిక బరువు ఉన్నారు. ప్రతి 100 మందిలో 34 మంది ఉండాల్సిన బరువు కంటే అధిక బరువుతో ఉన్నారు. సో ఇది నిజంగా అలార్మింగ్ స్టాటిస్టిక్స్ అని చెప్పేసి చెప్పుకోవాలి. ఎందుకని ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఒబేస్ ఉంటున్నారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? అది ఫస్ట్ ఈ క్వశ్చన్ ఏంటంటే నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే మేము పిల్లలు కన్నాక ఒబేస్ అయినాము, మేము జాబ్ చేయడాక సాఫ్ట్వేర్ చేయడాక ఒబేస్ అయినాము అంటారు. కానీ అదే మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు, పొలంలో పనిచేసే వాళ్ళు, రోజు హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఎవరు 5 మంది పిల్లల కన్నా ఒబేస్ కాలేదు. మరి ఎందుకు? మీరు తినే ఫుడ్ లో న్యూట్రిషన్ లేదు. ఇంత మొదట డైటీషియన్లు, డాక్టర్లు, వీరభద్ర గారు చెప్పినవన్నీ పర్ఫెక్టే. బట్ రూట్ కాస్ పోవాలా. అసలు రూట్ కాస్ ఏంది అనేది ఆలోచించాలా. రీసెంట్ గా నేను ఆఫ్రికాలో పోయినప్పుడు అక్కడ ఫుడ్ తిన్నా. అక్కడ ఆర్గానిక్ గా అసలు హ్యూమస్ అనేది 3.2 ఉంది. సూపర్ గా ఉండే సాయిల్స్. వర్షాధారంతోనే అరటి పండుతా ఉంది, చెరుకు పడుతా ఉంది. అక్కడ అరటి పండుని నిప్పుల్లో కాల్చిస్తారు. 2 అరటి పండ్లు తింటే సాయంత్రం వరకు ఆకలి. నేను పెద్ద అసిడిటీ పేషెంట్ ని ఎండోస్కోపీ చేసి 3+ ఎరోషన్స్ అని నాకు ర్యాంటిడీన్లు, పెంటప్రజోల్ అన్ని ఇచ్చారు. పోలా రాగి దావతో పోయింది. సో ఒబేసిటీ అనేది మెయిన్. మీరు ఎక్కువగా తొందరగా అరిగిపోయే వస్తువులు తింటా ఉండరు. అది తింటే ఆరోగ్యం అనుకుంటా ఉండరు. అది ప్రాబ్లం. ఇప్పుడు ఇడ్లీ తింటే భలే కంఫర్టబుల్గా ఉంది, మళ్ళీ ఆకలి మళ్ళీ. సో నీకు నీ శరీరంలో ఉండే 5 నుంచి 6 లీటర్ల బ్లడ్కి 5 నుంచి 6 గ్రాముల గ్లూకోజ్ కంటిన్యూగా రోజంతా రిలీజ్ అవుతా ఉంటే నీకు ఒబేసిటీ రాదు. ఆ ఎక్స్ట్రాగా గ్లూకోజ్ మనము ఈ పిజ్జాలు, బర్గర్లు, ఫాస్ట్ ఫుడ్స్, కూల్ డ్రింకులు తాగి అన్ని క్యాలరీస్ వస్తా ఉన్నాయి. దాన్ని ఏం చేయాలో తెలియక గ్లైకోజన్ గా మార్చి ఎత్తిపెడుతుంది లివర్ లో, మజిల్స్ లో. అది కూడా మనం అది అయిపోయేలోపల మళ్ళీ తింటాం. రోజంతా 6 సార్లు 8 సార్లు లెక్క లేకుండా తింటాము. అందుకని దాన్ని ఫ్యాట్ గా మార్చి ఫ్యాట్ అంతా వస్తుంది, ఒబేసిటీ అవుతా ఉంటారు. చిన్న పిల్లలప్పటి నుంచి అసలు ఎక్సర్సైజ్ లేదు, గేమ్స్ అన్ని సెల్ ఫోన్లో ఆడతాను. సో దానికి సింపుల్ ఏమి, హై ఫైబర్ ఉండే ఫుడ్స్ తినాలా. తింటా ఉన్నాం అట్లే. త్వరలో సాములు, అరికలు తింటా ఉన్నాం. ఓకే, అవన్నీ దంచేది కించేది కష్టం కాబట్టి రావులు, సజ్జలు, జొన్నలు తింటా ఉన్నాం. కావాల్సిన రైట్ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ ఫుల్ క్వాంటిటీలో ఒకటేసారి తిని సాయంత్రం సీజనల్ ఫ్రూట్స్ తింటే ఈ జబ్బులన్నీ పోతాయి. ఏ బేరియాట్రిక్ సర్జరీ అవసరం లేదు, లైపోసెక్షన్ అవసరం లేదు, డిబేట్లే అవసరం లేదు.